ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మనలను ఎలాంటి పరిస్థితుల నుండి విడిపించాడు అనే విషయాన్ని పౌలు భక్తుడి ద్వారా చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరుగుతుంది. మనం పూర్వకాలంలో అంధకార సంబంధులుగా బ్రతికాం. పూర్వకాలంలో లోక సంబంధులుగా బ్రతికాం. ఆ లోకములో ఉన్నప్పుడు లోకాశను పెనవేసుకుని జీవిస్తున్న మన మీద సాతాను యొక్క ఏలుబడి పనిచేసి ఎంతో దయనీయమైన స్థితిలో, ఎంతో మరణానికి సమీపమైనటువంటి స్థితిలో మనం జారిన సమయాల్లో దేవుడు తన కుమారుని ద్వారా నిత్య రక్షణలోనికి మనల్ని నడిపించాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నీ పాపములను నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి నేను పవిత్రుడిగా చేయను అని. అలాగే మనం అపవిత్రతలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాం. యేసుక్రీస్తు ప్రభు అంధకార సంబంధులమైనటువంటి మన మీద కనికరం చూపించి మనందరి పాపముల నిమిత్తము ఆయన కలవరి శిలువలో తన ప్రాణమును, తన రక్తమును దారవోసి మనలందరినీ క్షమించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు మీరు నమ్మినట్లయితే, ఈ మాటలు మీ దృష్టికి అంగీకారయోగ్యమైనట్లయితే మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ పాపములన్నీ కడిగివేసి మీకు నిత్య జీవము, మనందరికీ నిత్య జీవం అనుగ్రహించగలిగిన యేసు వైపు మన కన్నులెత్తుదాం. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలని కోరుకొంచు ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.